నిన్ను ఎవరైనా చీప్ గా ట్రీట్ చేశారా? అయితే ఒక్క విషయం గట్టిగా గుర్తుపెట్టుకో, మన ఇంట్లో వాటర్ తాగితే అది ఫ్రీ. అదే రైల్వే స్టేషన్ లో కొంటే దాని వాల్యూ 15 నుంచి 20 రూపాయల వరకు ఉంటుంది. అదే ఐమాక్స్ లోనో లేక ఎయిర్పోర్ట్ లోనో తీసుకుంటే దాని విలువ 200 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ప్రాబ్లం వాటర్ది కాదు, దాని ప్లేస్ లో ఉంది. ప్లేస్ బట్టి దాని వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. అలాగే నీ లైఫ్ లో కూడా కొంతమంది నిన్ను ఇగ్నోర్ చేస్తుంటారు. నీ ఎఫర్ట్స్ అన్ని వాళ్ళకి జోక్ లా కనిపిస్తుంటాయి, నీ డ్రీమ్స్ వాళ్ళకి చిన్నవిగా కనిపిస్తాయి. అలాగని నీ వాల్యూ తగ్గింది అని అనుకోకు. ఒక రోజ్ ప్లాంట్ ని ఎడారిలో నాటితే దానికి పువ్వులు రావు. అలాగని అది ప్లాంట్ ప్రాబ్లం కాదు, ప్లేస్ ప్రాబ్లం. నువ్వు రాంగ్ పీపుల్ మధ్య ఉంటే ఫస్ట్ నీ కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది, నీ టాలెంట్ ఎవరికి కనిపించదు, నీ వాల్యూ అనేది ఎవరికి అర్థం కాదు. కాబట్టి అందరు అప్రూవల్ కోసం పరిగెత్తడం అనేది ఆపే. ఎప్పుడైనా నీ వాల్యూ అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరే ఉండు. నీ వాల్యూ చేయని వాళ్ళని నువ్వు కూడా వాల్యూ చేయకు. ఎందుకంటే సూర్యుడు ఉదయించేటప్పుడు కొంతమంది ఇంకా కళ్ళు మూసుకొనే ఉంటారు. అలాగని ఆ తప్పు సూర్యుడిది కాదు,